నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీకాళహస్తీశ్వరునికి టీటీడీ ఈవో పట్టు వస్త్రాల సమర్పణ. కళ్యాణోత్సవంలో పార్వతీ పరమేశ్వరులకు అలంకరణ. కపిల తీర్థంలో వైభవంగా ధ్వజావరోహణం. రావణ వాహన సేవతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. టీటీడీకి రాజ్యసభ కమిటీ ప్రశంస. పరిశుభ్రత ప్రమాణాలపై కితాబు. గత వైభవపు దీప్తుల రాజమహేంద్రవరం. పుష్కరాలకు ముస్తాబవుతున్న గోదావరి తీరం. చారిత్రక అద్భుత నిలయం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం. శ్రీరామనవమి వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి శ్రీవారి తరపున టీటీడీ శ్రీకాళ నిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు గురువారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ముక్కంటీసుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే శివపార్వతుల కళ్యాణానికి శ్రీవారి తరపున టీటీడీ పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం శోభాయమానంగా జరగనుంది. ఈ కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏటా పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం శ్రీకాళహస్తికి చేరుకున్న ఈవో డాక్టర్ సాంబశివరావు దంపతులకు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో శ్రీ రామిరెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి పట్టు వస్త్రాలను శిరస్సుపై ధరించిన ఈవో ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపానికి తీసుకువచ్చారు. అక్కడ సంప్రదాయబద్దంగా శ్రీకాళహస్తి ఆలయ ఈవోకు పట్టు వస్త్రాలను అందజేశారు. తరువాత వీరు వాయులింగేశ్వరుని, జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం దక్షిణామూర్తి ఆలయం వద్ద టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలుకగా స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ ఈవో శ్రీ రామిరెడ్డి అందజేశారు. అనంతరం
ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ శివ పార్వతుల కళ్యాణాన్ని పురస్కరించుకుని టీటీడీ శ్రీవారి ఆలయం తరపున పట్టు వస్త్రాలను అందజేశామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వాయులింగేశ్వర స్వామి వారికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా ఇక్కడ టీటీడీ తరఫున వస్త్ర సమర్పణ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏమిటంటే ఈరోజు కళ్యాణోత్సవంలో వెంకటేశ్వర స్వామి వారికి సోదరి సమానురాలైన పార్వతీదేవికి ఇక్కడ వస్త్ర అన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సమర్పించారు. ఇక్కడ శివభక్తులందరికీ కూడా టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం త్రినేత్ర అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ తరపున 2 ఎకరాల్లో డార్మెటరీ నిర్మించాలని శ్రీకాళహస్తి ఈవో కోరగా అందుకు టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు సానుకూలంగా స్పందించి వచ్చే మహాశివరాత్రిలోపు డార్మెటరీ నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ అధ్యక్షులు శ్రీ పేట రాధారెడ్డి, శాప్ చైర్మన్ శ్రీ పిఆర్ మోహన్, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీ కోల ఆనంద్, ఆలయ ఏఈఓ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కెవిఎస్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10 రోజుల పాటు భక్త కోటిని కనువిందు చేసిన తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు గురువారం పరిసమాప్తమయ్యాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి దాకా సూర్యప్రభ వాహనం, త్రిశూల స్నానం, ధ్వజావరోహణం, రావణ వాహన సేవతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. 10 రోజుల పాటు కన్నుల పండుగగా సాగిన బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి జరిగిన రావణ సేవతో ముగిశాయి. అంతకుముందు ఘనంగా ధ్వజావరోహణం జరిగింది. ఈ మేరకు అర్చకులు ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, దేవత యథాస్థానం, ధ్వజపటంలో నందీశ్వరునికి పూజలు జరిపి కలశాభిషేకం తరువాత ధ్వజ అవరోహణాన్ని ఆగమోక్తంగా జరిపారు. స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి దీపారాధన నిర్వహించారు. అనంతరం రావణ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తిని, తీర్చి వాహనంపై శ్రీ కామాక్షి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష ఆరాధనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించి పురవీధి విహారానికి బయలుదేరారు. ఈ వాహన సేవతో 10 రోజుల పాటు జరిగిన శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. ఈ ఉత్సవాలలో టీటీడీ జేఈఓ శ్రీ పోలా భాస్కర్, డిప్యూటీ ఈవో శ్రీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
పచ్చదనం పరిశుభ్రత విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అత్యున్నత ప్రమాణాలు పాటిస్తోందని రాజ్యసభ సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ ప్రశంసించింది. ఎంపీ తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన తిరుపతికి వచ్చిన ఈ కమిటీకి టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమల ఆలయ వివరాలు, భక్తుల వివరాలు తెలిపారు. గురువారం ఉదయం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు తిరుమల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య, తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలు, పచ్చదనం, పరిశుభ్రత కోసం తీసుకుంటున్న చర్యలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ తదితర అంశాలలో తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అన్నప్రసాదాలు, లడ్డూల నాణ్యత విషయంలో ఎలాంటి శ్రద్ద కనబరుస్తోంది తెలియజేశారు. అనంతరం కమిటీ అధ్యకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ తాను అనేక ఆలయాలు చూశానని, ఎక్కడా తిరుమల తరహాలో పచ్చదనం, పరిశుభ్రత కానరాలేదని ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అరవింద్ కుమార్ సింగ్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ముత్తు కురుప్పన్, కె రామలింగం, శంకర్ బాబు, తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ శ్రీ పోలా భాస్కర్, ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ విఆర్ రాజేంద్రన్, కెనరా బ్యాంక్ సీఎండీ విఎస్ కృష్ణకుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శంతన్ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజ్యసభ సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యకుడు శ్రీ తిక్కవరపు సుబ్బిరామిరెడ్డితో పాటు పలువురు సభ్యులు గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమలలోని హెచ్వీసీ అతిథి గృహాన్ని కమిటీ పరిశీలించింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించిన రాజ్యసభ సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. వీరి వెంట తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ, అడిషనల్ సివిఎండ్ఎస్ఓ శ్రీ శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. ఈరోజు పార్లమెంటరీ సబార్డినేట్ లెజిస్లేటివ్ రాజ్యసభ కమిటీ చైర్మన్గా నేను మా ఆనరబుల్ మెంబర్స్ ఎంపీస్ అందరం కలిసి ఇటు చెన్నై, తిరుపతి, ముంబై 3 పట్టణాల్లో కూడా ఈ పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం, సబార్డినేట్ లెజిస్లేటివ్ యాక్ట్ ప్రకారం వివిధ యాక్ట్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ కొరకు వచ్చాం. ఈరోజు తిరుపతిలో నేను 2 సార్లు తిరుపతి చైర్మన్గా ఉండే అదృష్టం ఉంది నాకు. 91లో ఉన్నాను, 2004లో ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఈరోజు క్షుణ్ణంగా డీప్గా అంతా ఇన్స్పెక్ట్ చేసి పొద్దున శ్రీనివాసరాజు గారు, ఈవో సాంబశివరావు గారు వీళ్ళందరి యొక్క టీంని మాట్లాడిన తర్వాత, పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. అందరి మెంబర్స్ కూడా చాలా హ్యాపీ అయిపోయారు. కారణం ఏంటంటే ఫస్ట్ స్టెప్ లడ్డూ తయారీ ఆ పోర్టు ఏరియాకి వెళ్ళి చూసాం. నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత హైజీనిక్ సిస్టమ్ ఉందంటే రోజుకి 2,75,000 లడ్డు తయారు చేసేటువంటి దానికి ఎంత పర్ఫెక్ట్గా ఏ మాత్రం కూడా మాన్యువల్ కాకుండా హైలీ మెకనైజ్ సిస్టమేటిక్గా ఈ బూందీ తయారు చేయడం కానీ, దాని మళ్ళీ షుగర్లో మిక్స్ చేయడం కానీ
నెయ్యి తీసుకుని వచ్చి దాన్ని మిక్స్ చేయడం కానీ అంతా కూడా హైజీనిక్ సిస్టంలో మంచి మెకనైజేషన్ సిస్టంలో తయారవుతుంది. అదే రకంగా నేను చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు రోజుకి 30,000, 20,000 మందికి భోజనం పెట్టేవాడు. ఇప్పుడు 60,000 అవుతుంది పాపులేషన్ పెరిగి. సో దానికి అప్పుడు మేము ప్లాన్ చేసి అన్నప్రసాదం కాంప్లెక్స్ కావాలని ఆ రోజు దాదాపుగా 5-6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నేను దానికి ఆ ఫౌండేషన్ కూడా వేయించాను. నేనేదో స్వయంగా వేశాను. ఈ రోజు అది ఎంత ఉపయోగం ఉందంటే సిస్టమేటిక్గా ప్రతిదీ కూడా మెకనైజ్ చేసి ఎక్కడ కూడా అక్కడికి మేము పొరపాటున కొంచెం అన్నం తీసి ఎలా ఉందంటే అన్నం కూడా మళ్ళీ రాజుగారు మిమ్మల్ని అక్కడ వేయకూడదు సార్ బయట పడాలి అంటే అంత జాగ్రత్త తీసుకున్నారు. అది నేను ఆశ్చర్యం. ఏ మాత్రం కూడా మనం కొంచెం అజాగ్రత్త లేకుండా పర్ఫెక్ట్ క్వాలిటీ చేస్తున్నారు. అదే రకంగా మేము భోజనం చేసే వాళ్ళ దగ్గర కూడా ఇన్స్పెక్ట్ చేసాం. ఈవెన్ ఎలా ఉంది భోజనం, మీకు రుచిగా ఉందా, శుభ్రంగా ఉందా. అందరూ కూడా రకరకాల రాజస్థాన్ నుంచి ఉన్నారు, చెన్నై నుంచి ఉన్నారు, మా ఉత్తరప్రదేశ్ అన్ని దగ్గర నుంచి కూడా ఉన్నవాళ్ళు సంతోషంగా చాలా బాగుంది సార్, మాకు చాలా ఆనందంగా ఉంది అని సంతోషపడ్డారు. శతాబ్దాల చరిత్ర గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం మన రాజమహేంద్రి గోదావరి పుష్కరాలకు ముస్తాబవుతోంది. జూలై 14 నుంచి 12 రోజుల పాటు జరిగే గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ముఖ్యంగా పుష్కర ఘాట్లను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. అవును, ఇది నిజం. మన చారిత్రక కథలను వినిపించే గౌతమి హోరుతో రాజమండ్రి పుష్కరాలకు సిద్దమవుతోంది. బృహస్పతి ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు పవిత్ర గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఈ మేరకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి పుష్కరాలకు ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా. వీరంతా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా రాజమండ్రిలోని పుష్కర ఘాట్లను యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వీటి విస్తీర్ణం పెంచేందుకు కూడా ప్రతిపాదనలు సిద్దం చేశారు. ధవళేశ్వరం నుంచి రాజమండ్రి అర్బన్ పరిధిలోని కోటిలింగాలపేట, కాతేరు వరకు మొత్తం 32 ఘాట్లను నీటిపారుదల శాఖ గుర్తించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా పుష్కర ఘాట్లను అనుసంధానించాలని యోచిస్తున్నారు. చిన్న రేవులన్నింటినీ కలిపి ఒకే ఘాట్గా నిర్మించడం వలన ఒకే చోట ఎక్కువ మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఘాట్ల అనుసంధానం, అభివృద్దికి నీటిపారుదల శాఖ 85 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. శ్రీశైల క్షేత్రంలో 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా వేద పండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి రుద్రహోమ మండపంలో హోమ ద్రవ్యాలకు పూజలు జరిపిన తరువాత మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, ఆలయ సిబ్బంది, పోలీసు అధికారుల సమన్వయంతో 10 రోజుల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని ఈవో శ్రీ సాగర్ బాబు తెలిపారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే. శ్రీరామనవమి వేడుకలను కడప జిల్లా ఒంటిమిట్టలోని రామాలయంలో జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రంలోని భద్రాచలంలో అధికారికంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవమి రోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే సంప్రదాయం ఉంది. అయితే భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవమి వేడుకల కోసం కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక చేసింది. కడప జిల్లాలోని ప్రసిద్ధ ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అధికారికంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. చారిత్రక ప్రసిద్ది, పురాణ ప్రాశస్త్యంతో ఇప్పటికే 2వ భద్రాద్రిగా ఒంటిమిట్ట రామాలయం పేరుగాంచింది. ఈ ఆలయంలో ఏకశిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉండటం విశేషమైతే ఈ ఆలయ గాలిగోపురం 160 అడుగుల ఎత్తుతో భక్తులను ఆహ్వానిస్తుంటుంది.
త్రేతాయుగంలో మృకండ మహర్షి, శృంగ మహర్షి ఈ ప్రాంతంలో యజ్ఞం చేస్తుండగా రాక్షసులు ఆటంకం కలిగించడంతో మహర్షుల కోరిక మేరకు శ్రీరాముడు ఈ ప్రాంతానికి రాక్షస సంహారం చేసినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఈ ఆలయం వెలసిందని చెబుతారు. ఇక హనుమంతుడు లేని రాములవారి గుడి కూడా ఇదొక్కటే. ఎందుకంటే ఈ ఆలయం రాముడి వనవాస సమయానికంటే ముందే నిర్మితమైంది. వనవాస సమయంలోనే రాముడికి హనుమంతుడు పరిచయం అవుతాడు. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం కనిపించదు. ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం ఏంటంటే సాధారణంగా రాములవారి కళ్యాణం పగటివేళే జరుగుతుంది. అయితే ఒంటిమిట్ట రామాలయంలో మాత్రం రాత్రివేళ సీతారామ కళ్యాణం జరగడం విశేషం. భారతదేశంలోని గొప్ప కట్టడాల్లో ఒంటిమిట్ట రామాలయం ఒకటని విదేశీ యాత్రికుల ప్రశంసను పొందిన ఈ రామాలయంలో నవమి వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎంతైనా సముచితం. ఇక ఒంటిమిట్ట అనే పేరు గురించి ఒక కథనం ప్రచారంలో ఉంది. ఉదయగిరిరాజు కంపరాయలు ఈ ఆలయ నిర్మాణ బాధ్యతను ఒంటెడు, మిట్టెడు అనే బోయదొరలకు అప్పగించగా వారు ఈ ఆలయాన్ని నిర్మించారని, అందుకే ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందట. ఇలా పలు చారిత్రక, పురాణ, జానపద విశేషాలలో విలసిల్లుతున్న ఒంటిమిట్ట రామాలయం ఇకపై శ్రీరామనవమి వేడుకలతో కొత్త వెలుగులు పంచనుంది. ముక్కంటీసుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు అధికార నంది వాహనంపై పురవీధులు ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితులను చేసిన అర్చక స్వాములు అధికార నంది వాహనంపై వాయులింగేశ్వరిని, కామధేను వాహనంపై అమ్మవారిని కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. తరువాత భక్తులు శివనామ స్మరణల నడుమ అధికార నందిపై స్వామివారు, కామధేనువుపై అమ్మవారు పురవీధుల్లో విహరిస్తూ కర్పూర హారతులు అందుకున్నారు. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం లింగాల తిరుగుడు గ్రామం భక్తి చైతన్యంతో వెల్లివిరిసింది. ఇక్కడ నెలవై ఉన్న శ్రీ సోమలింగేశ్వరునికి నిర్వహించిన కోటి దీపోత్సవంతో పరిసరాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగిన ఈ వేడుక భక్తులకు పరవశాన్ని కలిగించింది. తొలుత స్వయంభువు శ్రీ సోమలింగేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మహారుద్రాభిషేకాన్ని జరిపారు. స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి దంపతులు గణపతి పూజ నిర్వహించి దీక్షగా అశేషంగా భక్తులు పాల్గొని దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం పల్లిపాలెం గ్రామంలో శ్రీ వ్యాసేశ్వర స్వామివారికి నారికేళ జలాభిషేకం వైభవంగా నిర్వహించారు. వ్యాస మహర్షి ప్రతిష్ఠిత శ్రీ వ్యాసేశ్వర స్వామివారు ఈ ప్రాంత వాసుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాఘమాసం సందర్భంగా నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేక ప్రియునికి అభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తరువాత స్వామివారికి శాంతి కళ్యాణాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు నడయారుతారనే భారతీయ సంస్కృతిని నేటి తరానికి గుర్తు చేస్తూ హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయంలో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలను మహాలక్ష్మి స్వరూపంగా భావించడం భారతీయ సంప్రదాయం. పాశ్చాత్య సాంస్కృతిక దాడిలో మన విలువలు, ధర్మాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ మహిళలను మహాలక్ష్ములుగా చూడాలనే సందేశాన్నిస్తూ పలువురు బాలికలను శ్రీ మహాలక్ష్ములుగా తీర్చిదిద్ది పూజించారు. గుంటూరు జిల్లా అమరావతిలో శ్రీ అమరలింగేశ్వర స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. పంచారామాల్లో ప్రథమమైనదిగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకున్న పుణ్య ప్రదేశమిది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ అమరలింగేశ్వర స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం చక్కగా తీర్చిదిద్దిన రథంపై ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి కర్పూర హారతులు సమర్పించి రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. శివనామ స్మరణలు చేస్తూ భక్తులు బాల చాముండిక సమేత అమరలింగేశ్వరుని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు మూలాపేటలో కొలువుదీరి ఉన్న శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఈ ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి రావణ వాహన సేవను వేడుకగా నిర్వహించారు. నిత్య పూజలు జరిపిన తరువాత శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను రావణ వాహనంపై ఆశీర్వదనం చేసి
కన్నుల పండుగగా ఊరేగించారు. భక్తులు శివపార్వతుల నామస్మరణలు చేస్తూ మంగళహారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని కృష్ణానగర్ సులోచన కళ్యాణ మండపంలో శ్రీ రాధాకృష్ణ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. రాధేశ్యామ్ భక్త సమాజం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊంచ వృత్తితో శ్రీ రాధాకృష్ణ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ భజన మండలి వారు భజనలు చేశారు. అనంతరం శ్రీ జయనామ భాగవతార్ అనుగ్రహ భాషణం చేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. నీలమోహన కృష్ణ సుందరాకృతే తనుజనాశన కృష్ణ హరే మురారే. ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత వైష్ణవాకృతే గురో జగన్నాయక. గురువాయూరప్ప ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీన రక్షక. దుర్మదాంతక కృష్ణ కంసనాశక కమలలోచన కృష్ణ పాపమోచన. సికింద్రాబాద్ లోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పరమశివుని కనులారా దర్శించుకుని తరించారు. ఆలయానికి చేసిన విద్యుత్ దీప అలంకరణ ఆకట్టుకుంది. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని శ్రీ ఏకాంబరనాథస్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలను శోభాయమానంగా జరిపారు. నగర నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు ఆలయంలో నెయ్యి దీపాలు వెలిగించి శ్రీ ఏకాంబరనాథస్వామిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఉత్సవంలో భాగంగా స్వామివారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని ప్రత్యేక అలంకారాల్లో స్వామిని కనులారా దర్శించి భక్తులు ధన్యులయ్యారు. తిరుమల పుణ్యక్షేత్రం ఏడుకొండల స్వామి క్షణకాల దర్శనంతో జన్మ జన్మల పుణ్యఫలం లభించే దివ్య ప్రదేశం. ఆ స్వామి దర్శనం కోసం నిత్యం భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తిరుమలకు వస్తారు. అలా వచ్చే భక్తుల సేవే భగవంతుని సేవగా భావిస్తూ టీటీడీ పలు సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ సదుపాయాలపై శ్రీవారి భక్తుల మనోగతం మీకోసం. నా పేరు బాలకిషోర్ అండి. మేము నాయుడుపేట నుంచి వస్తున్నాము. తిరుమలకు వచ్చిన ఇద్దరు పిల్లల్ని తీసుకొని దర్శనం బాగా జరిగింది. శుభ్రంలో ఎంటర్ అయ్యాము. దేవస్థానం ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. నా పేరు హరికృష్ణ. మేము నెల్లూరు నుంచి వచ్చాము ఫ్యామిలీతోటి. నిన్న మేము విఐపి దర్శనాలు కట్టించుకున్నాము 300 రూపీస్వి. మార్నింగ్ 12:30కి అలాగా క్యూలోకి వచ్చాము. దర్శనం క్లీన్గా అయిపోయింది. లోపల ఇవి సౌకర్యాలు కూడా బాగున్నాయి తిరుమల. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. శ్రీకాళహస్తీశ్వరునికి టీటీడీ ఈవో పట్టు వస్త్రాల సమర్పణ. కళ్యాణోత్సవంలో పార్వతీ పరమేశ్వరులకు అలంకరణ. కపిల తీర్థంలో వైభవంగా ధ్వజావరోహణం. రావణ వాహన సేవతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. టీటీడీకి రాజ్యసభ కమిటీ ప్రశంస. పరిశుభ్రత ప్రమాణాలపై కితాబు. గత వైభవపు దీప్తుల రాజమహేంద్రవరం. పుష్కరాలకు ముస్తాబవుతున్న గోదావరి తీరం.
చారిత్రక అద్భుత నిలయం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం శ్రీరామనవమి వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే తమిళ ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం.